చెడుని చెవిలో చెప్పు, మంచిని అరిచి చెప్పు అన్నటువంటి ఫార్ములా ఇప్పుడు కరెక్ట్‌గా ఫాలో అవుతున్నారు. ఇదివరకు చెడుని అరిచి చెప్పారు, మంచిని చెవిలో చెప్పారు. కౌలు రైతులకు సంబంధించిన సమస్య ఎప్పుడు అట్లాగే ఉంటుంది. నేను ఎప్పుడు చెప్తూనే వచ్చేది. ఎందుకంటే రైతుకి ఇష్టం లేకుండా కౌలు రైతుకి కార్డ్ ఇవ్వడం అసాధ్యమైనటువంటి పని. లేదు మేము చేసి చూపెడతామని పవన్ కళ్యాణ్, చంద్రబాబు చెప్పుకొచ్చారు. ఇప్పుడు సిటీ ఎడిషన్‌లో గుంటూరు జిల్లాలో ఆంధ్రజ్యోతి రాస్తున్నటువంటి వార్త చూస్తే కౌలు రైతు సుఖీభవ అనండి అంటూ ఓ స్టోరీ రాసుకొచ్చింది. అన్నదాత సుఖీభావం పథకం కింద పెట్టుబడి సాయం రైతుకు అందించడానికి ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. ఇప్పటికే అర్హులైన లబ్ధిదారుల జాబితా విషయంలో వ్యవసాయ శాఖ తుది నిర్ణయానికి వచ్చింది. మరో 3-4 రోజులు అన్నదాతల ఖాతాలో పెట్టుబడి సాయం జమ చేసేలా వడివడిగా ప్రభుత్వం అడుగులు వేస్తుంది. కానీ కౌలు రైతులకు ఈ సాయం అందడంపై నీళ్ళనే వేగాలి కమ్ముకున్నాయి. ఇప్పటి వరకు వారికి పెట్టుబడి సాయం అందించడం మీద ఎలాంటి మార్గదర్శకాలను ప్రభుత్వం విడుదల చేయలేదు. దీంతో అన్నదాత సుఖీభావ పథకం తమకు ఎండమావుగానే మిగలనుందనే ఆందోళన కౌలు రైతులు వ్యక్తం చేస్తున్నారు. సీసీఆర్ కార్డులు జారీ కూడా ఇంకా ప్రారంభ దశలో ఉంది. మనుగడలో ఉన్న కార్డులు నిరుపయోగంగానే పెట్టుబడుల ఖర్చులకు ఏం చేయాలో పాల్పోని కౌలు రైతులు అన్నటువంటి స్టోరీని హైలైట్ చేసింది.